सेवालाल महाराज की असेंबली वाले इनका पार्लियामेंट हुआ सेवालाल महाराज की तपस्वी रामराव महाराज की जगदम्बा माता की शेनमार रामराज ना చెల్లె వాళ్ళ తండ్రి నా గురువు పి జనార్దన్ రెడ్డి మా దగ్గర ధనలక్ష్మి లేదు కానీ సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదాలతో జనార్దన్ రెడ్డి మా నెత్తి మీద చేయితోటి ధనలక్ష్మి సంపాదించున్నాం. ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా ఎదురు తిరగడానికి ముందుగా ఉంటాం. ఇవాళ చాలా మంది రవీంద్ర నాయక్ గారికి వెనుకపై कुर्सीदार अभियान कुर्सीला लड़ाई थी यार कुर्सी गुर्तो बयान कुर्सीला कुर्सी समझती हम कुर्सी खा रहे थे तुम कुर्सी पर बैठो तो कुर्सी नहीं छोड़ ओके అన్న వినోద్ రెడ్డి అన్న వినోద్ రెడ్డి అన్న వద్దు సార్ చెప్పులు చెప్పులు తీసేయండి. तपस्वी रामाराव महाराज गारो लोई में लोई वेना और आशीर्वाद चालन और अड़गू में अड़गू घालो बाबू सिंह महाराज में अनुज हमारे शंकर महाराज अनुज हमार बौद्ध महाराज माणिक बाबा दुर्गादास महाराज घर महाराज सेन में తెలుగులో చెప్పాలన్నా తెలుగులో చెప్తా. ముందుగా భాషలో చెప్పిన తర్వాత తెలుగు అప్పుడు వరకు ఉండండి. సేన నా మిత్రుడు శ్రీశైలమన్న అట్లనే ఎక్స్ మినిస్టర్ పుష్పనీల తెలుగుదేశం పార్టీలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ చేసింది. తర్వాత కార్పొరేటర్గా ఇప్పుడు ఉంది. ఆమె మొన్ననే హైదరాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసింది. చాలా మంది అన్న వినోద్ రెడ్డి అన్న ఎక్స్ మినిస్టర్ రవీందర్ బాబు సింగ్ ఏ మహారాజ్ వచ్చినా రామారావు మహారాజ్ వచ్చినా బాబు సింగ్ మహారాజ్ వచ్చినా ఇంకో ఏ మహారాజ్ వచ్చినా వారి అడుగులు అడుగు వేసి 24 గంటలు మహారాజుల గురించి పనిచేస్తున్న వారికి బాబు సింగ్ కి మొత్తం బర్గారా ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లనే మా మోహన్ సింగ్ మహారాజ్ మా పాండురంగారావు తర్వాత మా కిషన్ సింగ్ ఇక్కడ ఎవరు తక్కువ లేరు. ఆయన ఎస్సీ ఎస్టీ కమిషన్ చేసి నేను పిలవగానే నా బ్యాంకు చైర్మన్ వచ్చిండు భోజిరెడ్డి అన్న. పైసలు కావాలంట 10 లక్షలు 20 లక్షలు పెట్టేసిపోతాడు. ఈ అన్న ఒక కార్యక్రమం చేస్తున్నా తర్వాత లెక్కలు తీసుకుందామంటే బాబు ధర సమరా మహారాజ్ ఒక్కటే చెప్తున్నా, మీరు ఆదేశాలు ఇస్తాయి అవి ఇవ్వండి, మేము అదంతా పాటిస్తాం. నేను మొన్న క్రికెట్ టీం ఎప్పుడు 70 సంవత్సరాలు మన పిల్లలు ఎల్బీ స్టేడియంలో ఆడింది లేదు. క్రికెట్ ఆడిపించిన తర్వాత వాళ్ళ స్కిల్ చూసిన కరెక్ట్ గా వాళ్ళ కోచింగ్ ఇచ్చి నేను పంపిస్తే ఇండియాకి ఆడతారు వాళ్ళు. అట్లా ఈ జాతి చాలా కష్టపడుతుంది, అన్ని విధాలుగా దొంగతనం చేయదని కష్టపడుతుంది, ఫలితం ఇచ్చేస్తుంది. నేను మొన్న శ్యామరేఖ నాయక్ వచ్చిన, ఆమె వచ్చి నీ కోట్రస్ నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయినావమ్మా అంటే ఈ కోట్రస్కి మొక్కిపోయినా. ఏదో నీ కోట్రస్కి మొక్కిపోయినా. మా నాయన రౌడీ శంకర్ అన్న ఆ రోజు రెడ్డి నాయక్ మంత్రి పోలీసు వాళ్ళు ఎవరు పడితే నేను గిట్ట ఒక రోజు ఎమ్మెల్యే కావాలి అని దీక్ష పూనుకొని పోయినా. నేను ఈ కోట్రస్లో మళ్ళీ వచ్చినా ఎమ్మెల్యే అయినా. అది ఉండాలి. 2 సార్లు ఎమ్మెల్యే అయింది. మా బావ ఆడుతూ ఉన్నాడు.
ఇన్న దగ్గర ధనలక్ష్మి ఉంది కానీ ధైర్యలక్ష్మి లేదు. మస్తు పైసలు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి. ఇవాళ మేము మా తోలు చర్మం వదిలి ఒలిచి రామారావు మహారాజ్కి చెప్పులు గుట్టించిన ఈ బంజారా జాతి రుణపడి ఉంటుంది. మహారాజ్ సేవలను గుర్తించి లోక్నాథ్ సిండే, అక్కడ నా మిత్రుడు సంజయ్ భావ్ రాఠోడ్, ఇంకో ఎంపీ మన గుల్బర్గా ఉమేష్ యాదవ్ గారు, మేమందరం కలిసి ఆ రోజులలో 750 కోట్ల రూపాయలు మహారాష్ట్ర గవర్నమెంట్ గుడి కట్టించడానికి అక్కడ ఇచ్చేసి, నేను నిన్న ముఖ్యమంత్రి గారికి చెప్పిన, ఈ ప్రోగ్రాంకి రండి, మీరు సేవాలాల్ మహారాజ్ని, ఈ కులం అనేది చాలా పవర్ఫుల్, బ్రిటిష్ వాళ్ళతోటే కొట్లాడి ఓడిపోయిన తర్వాత అడవులలో పోయింది కానీ ఇక్కడ గుర్తమడిగలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కోడంగల్లో 30,000 ఓట్లు ఉంటాయి. కోడంగల్ కానీ, తాండూరు కానీ, పరిగి కానీ, మహబూబ్ నగర్ కానీ, జడ్చర్ల కానీ, షాద్ నగర్ కానీ, కల్వకుర్తి కానీ, అచ్చంపేట కానీ, తర్వాత దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, మీకు కొత్తగూడెం, వైరా, తర్వాత ఆలేరు, పాలేరు, తర్వాత మైపాడ్, డోర్నకల్, ఇల్లేందు, పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మరొకటి 2014లో ఆ ముఖ్యమంత్రి ఎంబడి ఉండి ఆ రోజు చెప్పిన నేను, ఇది ఎప్పుడు ఇందిరాగాంధీకి ఓటు బ్యాంకు, ఈసారి మొత్తం లంబాడా గిరిజనులు దీనికి ఓటేస్తున్నారు, తస్మా జాగ్రత్త, ముఖ్యమంత్రి అవుతున్నావు, కానీ వాళ్ళ హక్కులను కనుక కాలరాసి విస్మరిస్తే నేను ఉండాను అని చెప్పి అట్లనే జరిగింది. ఆడ 4 సంవత్సరాలు చూసి 2 సంవత్సరాలు ఎవడన్నా సర్పంచ్కు రిజైన్ చేయడు, ఏమన్నా వినోదన్నా ఎవరన్నా సర్పంచ్ పదవికి రిజైన్ చేయడు, ఇంకా 2 సంవత్సరాలు ఉండదు, తీసి పడేసి వస్తాను. నేను దించుతా అని చెప్పినా ఈ ఎన్నికల్లో ఆయన దించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇది చరిత్ర ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు, అత్తరు ముఖ్యమంత్రి బాబు, ₹1,00,00,000 ఉండే మన జయంతికి. రాములు నాయక్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది సేవాలాల్ జయంతి. कलेक्टरలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రకరకాల అందరు तो हम लोग जैन हुए. 1 करोड़ था, उसको 2 करोड़ रुपया यहाँ की गवर्नमेंट हमारे मुख्यमंत्री जी रेवंत रेड्डी किए. 40 साल से डिमांड था कि हमको हॉलीडे डिक्लेयर होना उस रोज. 40 साल का डिमांड यही रामलू नायक वहां लेके जाके उनको बात किया, मेप्पिंचिना ओप्पिंचिना, एक स्पेशल कैजुअल लीव बोल के यहाँ पे दिया. निर्मला संजय भाव राठौड़ से मैं यही बोला, जब तेलंगाना में हमको लीव मिलता तो इंडिया लेवल महाराष्ट्र होंदो, कर्नाटक होंदो, इधर आपकी सरकार इनको हॉलीडे दिया है तो बहुत अच्छा रहता. ఒకటి हमारा परसों में चीफ मिनिस्टर से बात करेगा, 50 रुपये और 100 रुपये के कहीं पे सेवालाल महाराज का फोटो रहना, अंटे अनाज हमारे क्षेत्र में नहीं है, हमारे उसमें नहीं है हाथ में. मैं गवर्नमेंट प्रधानमंत्री को लेटर लिखता हूँ, बराबर आपका डिमांड असेंबली से पास करके वहां भेजा. ये 8वां शेड्यूल में గోర్బోర్డు की लिपि లేదన్న. 8వ షెడ్యూల్లో కలిపి దానికి చెబితే బ్రహ్మాండంగా 16 లక్షలు అంటారు, ఎవరో 20 లక్షలు అంటారు, 12 కోట్లు అంటారు, రకరకాలుగా ఉంది. వేరే జాగాల మేము ఇక్కడ ఎస్టీ, కర్ణాటకలో ఎస్టీ, మహారాష్ట్రలో ఓబీసీ అన్న అందరికీ తెలుసు.
అట్లా రకరకాలుగా ఉంది. భారతదేశంలో బాబు సింగ్ గారిని, తర్వాత మన బదియా నాయక్ కానీ, మా మోహన్ సింగ్ కానీ, రవీంద్ర నాయక్ కానీ ఒక టీం ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో మూమెంట్ అందుకుంటే మనకు కొట్లాడే శక్తి ఉంది, ధైర్యం ఉంది. మన కిషన్ సింగ్ గారి, మా బాబు ఒక కమిటీ చేసుకొని భారతరత్న రామారావు మహారాజ్కి ఇవ్వాలని రామ్లీలా మైదానంలో 1 లక్ష మందితో నేను ట్రైన్లు దింపుతా, ఇక్కడికి అన్ని బుక్ చేస్తా, ట్రైన్లు దింపుతా. ఎవడైనా కొత్త ట్రైన్ని హైకాల్ చేసుకొని తీసుకుంటాం. అది మనం ఒక్కటి చేసి మొత్తం భారతదేశంలో ఎక్కడైతే ఎస్సీలు ఉన్నారో అక్కడ ఉండనివ్వండి, ఎక్కడైతే ఎస్టీలు ఉన్నారో అక్కడ ఉండనివ్వండి, ఎక్కడైతే డిఎన్టీ ఉన్నారో, బీసీలు ఉన్నారో, ఫార్వర్డ్లో ఉన్నారో వాళ్ళందరినీ ఒకటే గొడుగు కింద, అంబ్రెల్లా కింద ఎస్టీలో తీసుకురాండి అనేది మనం ఫైట్ చేస్తే మనకు ఫలితం దొక్కకుండా మన పిల్లలకు దొరుకుతాయి. అందుగురించే ఈ అన్ని చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రాం పెట్టినా. 89వ జయంతి నేను ఎప్పుడైతే పిలుపునిచ్చినానో సేవాలాల్ మహారాజ్ జయంతి చేస్తుంటే, రామారావు మహారాజ్ జయంతి చేయకపోతుంటే, ఎప్పుడైతే నేను అందుకొని ప్రతి తాండలో గుడి దగ్గర జయంతి జరగాలి 89వది, ప్రతి తాండలో 5 వేప చెట్లు పెట్టాలనే నినాదం బ్రహ్మాండంగా పోయింది. చెట్లు నాటిలు అన్ని రకరకాలుగా సేవా కార్యక్రమాలు జరిగినాయి. ఇది ముగింపు. 90వ జయంతి నేను ఒక్కనే కాదు, మీ అందరి కర్తవ్యం ఉంది. ఇప్పుడు అందరం మనం అన్ని కలిస్తే ఎల్బీ స్టేడియంలో తీసుకెళ్తాం. ఎల్బీ స్టేడియంలో చేయడానికి జయంతి ఉత్సవాలు అందరం కలిసి చేదోడు వాదోడుగా ఉంటే ఎల్బీ స్టేడియం నింపడం నాకు పెద్ద సమస్య కాదు. వచ్చే సంవత్సరం అందరం ఇక్కడ ఇది తీసుకుందాం. ఏదో మాట్లాడినాం అది కాకుండా, నేను మా సిరిసేన యాదవన్నకు మొన్న ఆ సేవాలాల్ జయంతి క్రికెట్ టోర్నమెంట్లో అది 2.5 లక్షల రూపాయలతో ఆ విగ్రహం చేస్తే అన్న ఒకటే అన్నాడు ఆ రోజు వచ్చి, 1200 విగ్రహాలు నేను ఫ్రీగా ఇస్తాను నీకు. వారికి మనం అందరం ధన్యవాదాలు చెప్పాలి. ఎవరు గుడి కడతారో వాళ్ళకి మనం ఫ్రీ ఇద్దాం. ఈ సంస్కృతిని కాపాడతాం. మీరు ఐఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 ఆఫీసర్ ఉండవచ్చు కాక మీ ఇంట్లో మీరు బయట మాట్లాడుకోండి. మీ ఇంట్లో మీ భాషను కొంచెం నేర్పియండి అనేది నా ప్రధానమైన ఈతోటి నా కోరిక. ఎందుకంటే మాటలు వస్తలేవు, డాడీ నాని అనే చెప్తున్నారు. మళ్ళీ మన సంస్కృతి మనం కాపాడుకోవాలంటే ఇగో నా కోడలీలో ఉంది, యజ్ఞంలో గుర్తింది. గ్రూప్ 1 మొన్న క్వాలిఫై అయ్యి మన డ్రెస్లో ఉంది. ఆ డ్రెస్ మీకు దసరా అయినప్పుడు, మీ ఇంట్లో పెళ్లి అయినప్పుడు, లేకుంటే మీ ఇంట్లో గోడ కాలేదన్నా, పూల్ పనులు చేసినప్పుడు, రామారావు మహారాజ్ జయంతి జరిగినప్పుడు, సేవాలాల్ మహారాజ్ జయంతి జరిగినప్పుడు అది మీ డ్రెస్లో కనుక వస్తే 1,00,000 మంది లేడీస్ ఉండదు. నువ్వు ఆ 10 మంది గుర్తుండ్రు అంటే పోతాయి తింటారు. కార్ల దృష్టి ఎక్కడ పోతుంది? ఆ లేడీస్ల మీద పోతుంది. అందుగురించి ఆ సంస్కృతి కాపాడే బాధ్యత మన అందరి పైన ఉంది. అదేవిధంగా మనము ఇలా రామారావు మహారాజ్ అక్కడమ్మా, ఎక్స్ మినిస్టర్ అమ్మ మా నారాయణఖేడ్ దిక్కు ఒక్క ఉంగరం ఉంటే ఉంగరం ఈ ఏడు గుంజుకొని పోతారు. అటువంటి ఏరియాలో అయినా మొత్తం వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని భక్తి మార్గంలో తీసుకొచ్చి, ఏం దొంగతనం చేసినా కూడా రాముడు నాయక్ అంటే అన్న 2 గొర్రెలు ఎత్తుకొచ్చినారు. ఇదే తప్ప ఏం పెద్ద దొంగతనాలు నేనన్నా బ్యాంకులో లూట్ చేయడం నేనున్నాను. అట్లా అటువంటి సారకు దూరంగా, కారకు దగ్గరగా, మిఠాయికు దగ్గరగా ఇవి అన్ని చేసిన రామారావు మహారాజ్ జయంతి బ్రహ్మాండంగా జరుపుతాం. ఒక కమిటీ బాబు సింగ్, బదియా నాయక్ మనం అందరం కూర్చున్నాం. ఒక 70 నియోజకవర్గాలలో నేను శ్యాంబాబుకి చెప్పిన 25 నుంచి 40,000, 60,000 ఓట్లు ఉన్న మీ నియోజకవర్గాలు ఇదే కార్యక్రమం, ఇదే బ్యానర్ మీద బంజారా సేవాసన్ బ్యానర్ మనకు, ఆ బ్యానర్ మీద 2 ముఖ్యమంత్రులు అయ్యారు.
చిన్న బ్యానర్ కాదు అది, మీరు తప్పిస్తుంది రాదు అంతే. ఇక విపి నాయక్, సుధాకర్ రావు నాయక్ మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఆ బ్యానర్ని ముంగట పెట్టి ఎంత చేసి మేమందరం ఉంటాం. ఒక 70 నియోజకవర్గాలలో ఒక 5,000 మందితో మీరు మీటింగ్లు పెట్టండి. ప్రభుత్వాలకు చర్చలు పిలుస్తాయి. టికెట్లు వచ్చినప్పుడు ఇళ్ళకి ఒకటి తీసి అన్ని పార్టీలకు ఇవ్వడం. ఇది కాకుండా మీ జనాభా ఎంతనో, మీ నిష్పత్తి ఎంతనో, మీ వాటా ఎంతనో ఆదాయం మీద ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. నేను గవర్నమెంట్ ఉన్నా చిన్న చిన్న పార్టీలతో డిస్కస్ అవుతుంది. అందు గురించి మీ దగ్గర యూనిటీ ఉంది, మనం జరుపుకుంటే ఇది ఉన్నాం. తప్పకుండా అప్పుడు ఏ పార్టీలో వచ్చినప్పుడు మీరు ఉండండి అమ్మా, ఏం లేదు. కానీ మీ సమస్య వచ్చినప్పుడు ఒకటే జెండా, అది జై సేవాలాల్ జెండా. అది పట్టుకొని మనం ఇచ్చేద్దాం. ఈ కార్యక్రమం ఎందుకు చేసినా అంటే మన డబ్బులు ఎక్కువయ్యేవి కాదు. మీరందరూ ఒక యూనిటీగా రావాలి, ఒక జెండా కింద రావాలి, ఒక దండ కింద రావాలి, ఒక గొడుగు కింద రావాలి అనే ఉద్దేశంతో చేసిన మహారాజు గారు. నేను గవర్నమెంట్ లో కొట్లాడిన తర్వాత, కౌన్సిల్ లో మాట్లాడిన తర్వాత ఇదే రమణాచారి మీరు బాగున్నారా, మీరు ఎట్లయితారని చెప్పి దీపదూప నైవేద్యం మా సీట్ రావాలంటే మేమే బాపనోళ్ళం, మేమే మంత్రాలు చదువుతాం, మీరెక్కడ బాపనోళ్ళు అన్నారు. అదే చెప్తున్నాను. నీవా మా దాంట్లో మా వేషం వేరు, మా భాష వేరు, మా సంస్కృతి వేరు, మా టెంపుల్ వేరు, మా లేవియా వేరు, మా మ్యారేజ్ వేరు. హాతీరాం బావా ఇక్కడికెళ్ళి హాతీరాం బావా మఠంకెళ్ళి ప్రసాదం పోతే వెంకటేశ్వర స్వామి పూజ అవుతుంది అని నేను చెప్పిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇద్దరం కొట్లాడుతున్నాం. మంత్రాలు చదువు అన్నాడు. నేను మంత్రాలు చదువుతుందా అన్నా. 2-3 మంత్రాలు చదువుగా నీ ఎడ నేర్చుకుందాం అన్నా. నీ నా తల్లిదండ్రులు నీ లెక్క కాన్వెంట్ స్కూల్లో చెప్పలే కానీ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ వస్తుంది. అది ఇవాళ రికార్డు ఇరగొట్టిన. ఇవాళ 7-8 మంది పిల్లలు మళ్ళీ బాపనోళ్ళే మంత్రాలు చదవాలి, బాపనోళ్ళే పెళ్లిళ్ళు చేయాలి, మేమే చేయాలని మీకు అనుకుంటే ఇప్పుడు లంబడోళ్ళు గిట్ట స్టార్ట్ అయ్యి వేద పండితులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి సన్మానం చేస్తా. సత్నారాయణ ఎట్లా కావాలంటే ఆయన 4 గంటలకు అంటే ఆయన ఆ టైం వచ్చి ఉంటుంది. వీళ్ళకు ఒక ట్రస్ట్ కింద పెట్టి వాళ్ళు ఇప్పుడు మంత్రాలు చదివితే తిరుపతిలో ఏదైతే మనం సుప్రభాతం పడతాం అట్లా మంత్రాలు వినబడుతున్నాం. 10 అర్ధగంట కూర్చొని ఏం పని చేయకుండా అదే వింటూ ఉన్నాం. సుప్రభాతం గిట తర్వాత భగవద్గీత గిట వాళ్ళు రాస్తారు. వారికి మనం సన్మానం చేయాలి, వారికి గౌరవించుకోవాలి. ప్రతి గుడి దగ్గర ఒక నియోజకవర్గంలో 5-10 వేల మందితోటి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఇది ఇవాళ కింద కావచ్చు. వర్షం పడ్డప్పుడు చినుకుతోటి స్టార్ట్ అవుతుంది. తర్వాత గాలి, వాన, దుమారం, రుముళ శీతాలతో తర్వాత నది పోతాయి, చెరువులు తయారవుతాయి. అట్లా మనం తయారు కావాలంటే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కట్టే పవర్ బ్యాలెట్ ని కరెక్ట్ ఉపయోగించుకోండి. దులాని దులాడితే ఇట్లనే ఉంటాయి. ఇంత సారకో, కూరకో, కారకో 5,000 రూపాయలు ఇస్తే కాదు. అది ఒక ఓటుతోటి పిల్లల భవిష్యత్తు ఆధారపడి. అందుగురించే महाराज तुम क्या भी करो हम तुम्हारे साथ में. जो रामाराव महाराज अधूरा छोड़ के गया वो अधूरा को पूरा करने का काम हमारे साथ में. कोई गोली मारे तो गोली नहीं लगता, मेरे मालूम है. मेरे साथ में रामाराव महाराज का आशीर्वाद है. इतना ही बोलते हुए आप कौन सा भी कार्यक्रम हम लिए तो हम तुम्हारे साथ में हैं. कैबिनेट ऑफ गवर्नमेंट में मेरी बहन है, यहाँ पे हमारे मैडम है और 4-5 एमएलए है, हमारे IAS रिटायर हुए ऑफिसर है, बड़े बड़े लोग का है. एक डेलीगेशन जाके मैं अकेला ही गया तो मेरे काम आता तेरे नहीं. एक डेलीगेशन जाके मैं टाइम देता हूँ चीफ मिनिस्टर से. डेलीगेशन जाके आप भी वो डेलीगेशन में रहता हो तो बच्चा ये रहता. रामाराव महाराज जब डेलीगेशन लेके आया था, जब KCR कुछ भी नहीं था, ये भाई किशन सिंह हम लोग 4 आदमी देखते देखा तो मुख्यमंत्री बन रहा. 2014 में बोला, 2009 में बोला तो बात
2014 में मुख्यमंत्री था। परसों होम बिरला में भाई बैठे थे दिल्ली में, तो होम बिरला बोल रहा था, अरे भाई मेरे क्षेत्र में 90% बंजारा है, तुम कभी बुलाओ रामदेव नायक, मैं आने के लिए रेडी हूँ। ऐसा कोटा राजस्थान भाई बुलाया था, जिसके लिए मैं सबका आभारी हूँ। आपको धन्यवाद करता महाराज, तुम्हारा टाइम निकाले, इतना बड़ा हमारा शंकर महाराज भी इधर इतना बड़ा टाइम निकाले। हमारा भोजू महाराज तो सुबह में उठ के एक ही मंत्र पढ़ते रहते, अरे काम करो रहे, सीखो रहे, वो करो रहे। महाराज ఆయన అందరు బాగా ఇది చేస్తూ ఆయన ఒక క్యాన్సర్ హాస్పిటల్ కట్టి మన మాణిక్ బాబా జైరాబాద్ లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అక్కడ. అటువంటి మహారాజు గిట్ట ఉందని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన బాబు బజియా మహారాజ్కి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.